జిల్లాలో కురిసిన భారీ వర్షాల వలన పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వాలు ఆదుకోవాలని ఆదిలాబాద్ జిల్లా రైతు సంఘ నాయకులు దత్తాత్రేయ అన్నారు. ఎండిపోయిన పత్తి మొక్కలతో రైతులతో కలిసి సోమవారం కలెక్టర్కు వినతిపత్రం ఇచ్చారు. జిల్లాలో సాధారణ వర్షపాతం కంటే అధిక వర్షపాతం నమోదైందని, అందువల్ల పంటలు దెబ్బతిన్నాయన్నారు. అంచనాల ప్రకారం దిగుబడి వచ్చే అవకాశం లేదన్నారు. దీంతో పత్తి, సోయా రైతులకు నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని, అలాగే సోయా కొనుగోళ్లు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఆదిలాబాద్ జిల్లాలో అధిక వర్షాల వల్ల పెద్ద ఎత్తున పంట నష్టం అనేటువంటి జరిగింది. పత్తి కానీ సోయా కానీ అన్ని దిగుబడులు తగ్గేటటువంటి పరిస్థితి జిల్లాలో కొనసాగుతుంది. సాధారణ వర్షపాతం 1034 మిల్లీమీటర్లు అయితే ఈ సంవత్సరం కురిసినటువంటి వర్షం 1388 మిల్లీమీటర్ల వర్షం కురవడం జరిగింది. గతంలో 2 నెలల క్రితం వరదల వల్ల కోతకు గురైనటువంటి దాన్ని సర్వే చేయడం జరిగింది. ప్రభుత్వం పంట నష్టాన్ని సర్వే చేయడం జరిగింది. కానీ మిగిలి ఉన్నటువంటి భూములలో పెద్ద ఎత్తున పంటల నష్టం జరిగింది. పత్తి కానీ సోయా కానీ మొత్తం నష్టపోవడం జరిగింది. చెట్టుకు 1-2 కాయలు తప్ప దిగుబడి ఏదైతే అంచనా కచ్చి రాసినటువంటి దిగుబడి 4 నుంచి 5 క్వింటాలని చెప్తున్నారు. అది కూడా వచ్చేటటువంటి అవకాశం అనేటువంటిది లేదు. అందుకని ఆ రకంగా ప్రభుత్వం ఆలోచించి ఆదిలాబాద్ జిల్లాలో పెద్ద ఎత్తున నష్టం అనేటువంటి వాటిల్లింది. పత్తి దిగుబడి రాదు, అందుకని పెద్ద నష్టం అనేటువంటి రావడం జరిగింది. సోయాలు కూడా పెద్ద నష్టం అనేటువంటి జరిగింది. సోయాలు ఇప్పటికైనా కొనుగోలు చేయాలి. గతంలో కొనుగోలు చేసేటటువంటి సోయాలు ఇళ్లలోకి వచ్చినాయి. సోయాల్ని కూడా మార్కెట్ ప్రారంభించి వెంటనే కొనుగోలు చేసేదానికి పూనుకోవాలని చెప్పి, అదేవిధంగా సోయాలలో కూడా 1-2 క్వింటాల కన్నా ఎక్కువ దిగుబడి వచ్చేటటువంటి పరిస్థితులు లేవు. సోయాకు కానీ పత్తికి కానీ మరో సెంట్రల్ బృందం వచ్చి పరిశీలన చేసి వాస్తవ నష్టానికి వచ్చినటువంటి నష్టపరిహారాన్ని అందించే విధంగా ప్రభుత్వం పూనుకోవాలని చెప్పి మేము